everybody, welcome back to the channel. It's me again and we are going to Ocean Park. Well, సో మేము ఓషన్ పార్కే స్టార్ట్ చేసాము. ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా అయితే ర్యాపిడో ఇంటికి రాలేదు. సో మెయిన్ రోడ్కి వెళ్ళి ఫైనల్గా ర్యాపిడోని అయితే క్యాచ్ చేసాము. తర్వాత అందరం స్టార్ట్ చేసాము. పిల్లలు అయితే చాలా హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్ ఓషన్ పార్క్ చూడాలని. ఇప్పుడు వెళ్తామా అని చాలా ఎగ్జైటింగ్ అయితే ఉన్నారు. ఇంకా చూడాలి, మమ్మల్ని తిననివ్వరు, ఉండనివ్వరు, వెళ్ళనివ్వరు, రెడీ కూడా అవ్వనివ్వరు. ఎప్పుడు ఓషన్ పార్క్ ఎప్పుడు అనుకుంటూ. సో ఫైనల్గా అయితే ఓషన్ పార్క్ రీచ్ అయ్యాము. కానీ ఫుల్ క్లౌడ్స్ అయితే ఉన్నాయి, చూసారా. క్లైమేట్ అయితే చాలా కూల్ అయిపోయింది. మేము సాటర్డే చూడండి మా సన్ ఎంత ఎక్సైటెడ్ ఉంది. ఫైనల్గా టికెట్స్ కూడా తీసుకున్నాము. ఇక్కడ టికెట్స్ వచ్చి అడల్ట్స్కి 650 ఉందండి, కిడ్స్కి అయితే 500 ఉంది. 2.5 హైట్కి లో ఉంటే కనుక ఫ్రీ టికెట్ అనమాట. సెలెక్టెడ్ వాళ్ళు టికెట్స్ అన్నీ కూడా మా హ్యాండ్స్కి ట్యాగ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మీరు లోపలికి వెళ్తే బయటకు వస్తామో లేదో అని చెప్పేసి మేము తీసుకెళ్ళిన ఫుడ్ మొత్తం అక్కడే బయట చాలా మంచి ప్లేస్ ఉంది, మా కోసమే ఉన్నట్టుంది ఆ ప్లేస్. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసి తినేసాము. చూసారా, ఇది మాదేంటంటే టొమాటో రైస్ అండ్ గారెలు కూడా శనగపిండి గారెలు చాలా బాగున్నాయి. ఫుల్గా తినేసి ఎనర్జెటిక్గా స్టార్ట్ అయ్యాం మళ్ళీ లోపలికి. చూడండి, వీడియోలోకి వెళ్దాం. సో ఈ విధంగా కిడ్స్ అయితే నాకు నీకు ఫాస్ట్గా తినండి అని చెప్తూ వాళ్ళ ఎగ్జైట్మెంట్లో అసలు సరిగా తినడం కూడా లేదు అసలు. సో ఫైనల్గా లోపల ఎంటర్ అయ్యాము. ఇది ఎంట్రన్స్లో మనకి ప్లేస్ ఉంటుందండి. సో ఈ ప్లేస్ దగ్గర అయితే మేము ఓషన్ పార్క్ అని నేను చూసిన వెంటనే ఇక్కడే మేము ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసాము. చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొంచెం ఇన్సైడ్కి వెళ్ళిన తర్వాత ప్లేస్ అండి. దెన్ ఇది రెయిన్ డాన్స్. సో ఇక్కడ మేమంతా కూడా, మాకు యాక్చువల్గా అయితే డాన్స్ రాదు, బట్ వీ ట్రైడ్ అవర్ బెస్ట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. చూసేటప్పుడు అసలు ఎవరు నవ్వొద్దు ప్లీజ్. ఇది ఒక నిపుణుల పర్యవేక్షణ జరిగింది. సో కాబట్టి మీరు ఈ డాన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా రెయిన్ డాన్స్ అయితే ఇక్కడైతే ఏంటంటే ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, మళ్ళీ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తారు, మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ చేస్తారు. ఈ హాఫ్ అన్ అవర్లో మేము ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసాము. డిఫరెంట్ సాంగ్స్, ప్రజెంట్ ఏవైతే మనకి లేటెస్ట్ సాంగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్లే చేశారు. మేము ఫుల్ ఎంజాయ్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. సో నెక్స్ట్ వచ్చి ఇంకా ఇలాగే డాన్స్ చేస్తున్నాము కాళ్ళు నొప్పులు వచ్చే వరకు. నెక్స్ట్ డేకి అయితే అసలు మా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, నెక్స్ట్ డే పనికి వర్క్ చేసుకోవడానికి వెళ్ళగలమా లేదా అనే క్వశ్చన్ మార్కులు అయితే ఉండిపోయాము. ఆ విధంగా డాన్స్ చేసాము. అప్పుడేం తెలియలేదు, నేనే ఎంజాయ్ ఎలా అవుతాం. నెక్స్ట్ మా కిడ్స్ని చూసారా, కిడ్స్ అయితే ఇటు వెళ్తారు అటు వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ మాత్రమే డాన్స్ చేస్తారు. అటు వెళ్దామని చెప్తారు, లేకపోతే పైనుంచి కిందకి రైడ్ చేద్దామని చెప్తారు. మాకేమో టెన్షన్ వస్తుంది, వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఏమైనా అవుతుందా ఏంటి. ఎందుకంటే ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. మీరు ఎప్పుడైనా రైడ్ ట్రై చేశారా? నాకైతే చాలా భయం. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే కనుక మార్నింగ్ 11 o'clock వచ్చేసేయండి. 11కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 7 వరకు మనకు ఆప్షన్ ఉంటుంది. లోపలన్నీ కూడా మనం తిరిగి ఎంజాయ్ చేసి రావచ్చు. బట్ అంటే సీజన్ ఉండదు, ఓన్లీ ఫుడ్ మాత్రమే ఉంటుంది. అలానే మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక స్విమ్మింగ్ డ్రెస్ ఉంటే తీసుకుని వెళ్ళండి, లేదంటే ఇక్కడ వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసి మళ్ళీ మనం రిటర్న్ చేయాల్సి వస్తుంది. అమౌంట్ మళ్ళీ మనకి హాఫ్ అమౌంట్ అయితే ఇచ్చేస్తారు. సో లోపల అయితే మనకి పిల్లల గేమ్స్ చాలా ఉంటాయండి. లైక్ జంపింగ్ ఫ్రాక్ కానీ, ఏరోప్లాన్ కానీ, లేకపోతే రూప్ ద్వారా వెళ్ళేది కానీ, రూప్ వే కానీ, అండ్ నెక్స్ట్ వచ్చి ఫ్రాక్ జంప్ కానీ, అండ్ కార్ డాన్సింగ్ కార్స్. సో ఇవన్నీ కూడా లోపల ఉంటాయి. దానికి దేనికి కూడా వాళ్ళు ఛార్జెస్ అయితే చేయరు. ఓన్లీ మనకి ఛార్జెస్ అయ్యేదల్లా ఫుడ్ కోసం అవుతుంది. సో ఫుడ్ మేము యాక్చువల్గా బయట తీసుకొచ్చిన ఫుడ్ అయితే లోపలికి అలౌ చేయరు. మనమైతే